మరి నిన్న మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరి జయంతి సందర్భంగా మేము జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం గురించి మేము మాట్లాడుతూ మళ్ళీ అలాంటి మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాలని మరి రాష్ట్రంలో మరి ధ్వంసం చేశారని చెప్పి ప్రశ్నించే హక్కు కూడా మాకు లేదని చెప్పి కూడా మీకు సభాముఖంగా మీకు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఇవాళ ధ్వంసం చేశారు, కాల్చినారని చెప్పి అడిగితే కూడా మీరు దౌర్జన్యంగా మా మీద మాట్లాడతారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మాకు లేదా? మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ పంపిణీలో కూడా జరిగింది. మరి యూట్యూబ్లో కూడా చాలా నర్సరావుపేటలో కానీ, తర్వాత అదేవిధంగా రాప్తాల్లో కానీ, మరి అదేవిధంగా గుంతకల్ పట్టణంలో కూడా మరి ఈ యొక్క పింఛన్ విషయాల్లో కూడా మరి చాలా అవకతవకలు జరిగాయని కూడా చెప్పాం. మళ్ళీ ఆ వ్యక్తులను కూడా మేము పోయి అడిగితే కూడా చెప్పారు. మళ్ళీ అడిగితే నాయన మీ చేతులకు మొత్తం మా పింఛన్లు తీసేస్తారు, దయచేసి మా పేర్లు బయటికి చెప్పొద్దంటే మళ్ళీ అలాంటప్పుడు మనం కూడా మరి ఒక్కసారి మానవత దృక్పథంతో ఆలోచన చేయాల్సి ఉంది. ఇంకా దండిగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లోన మేము కూడా మరి ఏవైతే మరి చేసినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు మరి చెప్పినటువంటి వ్యక్తుల పేర్లన్నీ కూడా తీసుకొని వచ్చి మేమందరం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతామని కూడా చెప్పి సభాముఖంగా కూడా తెలియజేస్తాం. మరి అనవసరమైనటువంటి మా నాయకుల మీద వందలాది ఎకరాలని చెప్పి అంటున్నారు. ఇది చాలా తప్పు. మరి గోవింద నాయకు, జయరాం రెడ్డి, సోమిరెడ్డి వీళ్ళందరి మీద దాదాపు ఒక్కొక్కరితో 200 అని చెప్పి అనడం మాత్రం తప్పిది. ఏదైనా మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి 1-2 మా కార్యకర్తలకు ఏమైనా పట్టాలు ఇచ్చింటాడేమో కానీ ఈ వందలాది పట్టాల మాత్రం అన్యాక్రాంతం చేయడం అనేది మాత్రం చాలా తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే కూడా ధైర్యంగా మీరు ఎంక్వైరీ చేసి మేమేమైనా ఆక్యుపేషన్ చేసింటే మీరు స్వాధీనం చేసుకోవాల్సిన దానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని పోయేది ఇది మాది కాదు మీది కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు 1-2 ఇచ్చిన వాళ్ళు బునాది వేసేపోతే మీరు వేసుకోకూడదని చెప్పి ఖండిస్తున్నారు. ఇది తప్పు. చూడండి, పట్టా చూడండి, ఇది వెరిఫై చేయండి, ఇది అవునా కాదనేది. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మా కార్యకర్తలు వందలాది అనే ప్లాట్లు మాత్రం లేవు. అవి తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కూడా ఈ సభకు తెలుసున్నా. కొంతమంది మమ్మల్ని ఏదో ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు. ఇది తప్పు. మేము చేసినటువంటి సేవ మళ్ళీ ఈ మున్సిపాలిటీలో నేను ఒక దళితుడిగా చేసినటువంటి సేవలో ఏ ఒక్క దళితుడు కూడా చేయలేదు. కావాల్సి ఉంటే మీరు మా వార్డులోకి పోండి. ఒక హాస్పిటల్ కానీ, ఒక సచివాలయం కానీ, ఒక లైబ్రరీ కానీ, ఒక రోడ్లు కానీ, ఒక ప్లాంట్ కానీ మా ప్రజలకు అనేకమైనటువంటి సౌకర్యాలు చేశాం. అవినీతి చేసినారు అంటున్నారు. కాబట్టి దేవుడే చూసుకుంటాడు. మేము ఎప్పుడు కూడా ఓడిపోలే. నేను ఇండిపెండెంట్గా గెలిచినా, మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా గెలిచినా, మళ్ళీ నా భార్య కూడా కౌన్సిలర్గా గెలిచారు. ఇప్పుడు మెజార్టీ రాలేదన్నది మాత్రం వాస్తవం. ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటన, ఇది అందరికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మరి సమాజంలో ఇది మంచిగా చెడా లేదనేది కూడా చూసి మాట్లాడాలి. కాబట్టి దయచేసి మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులు ఎక్కడూ కూడా అవినీతికి కానీ దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ అందరూ కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గురించి నేనేదో మా ఎమ్మెల్యే గురించి మాట్లాడినాను. ఎమ్మెల్యే గురించి ఏమీ మాట్లాడలే. ఎమ్మెల్యే గురించి ఏం చెప్పాం? ఈ విధంగా అవినీతి జరుగుతుంది, ఇది ఎమ్మెల్యే గారు మీరు స్థానికంగా నాయకులకి మీరు తెలియని చెప్పాం. ఎమ్మెల్యే గారు మీరు దౌర్జన్యపరులు, ఇవన్నీ మాత్రం అబద్ధం. కావాల్సి ఉంటే నేను మాట్లాడిన దాంట్లో చూడండి. మీరు కొంతకాలం నుండి భయభ్రాంతాలు చేస్తున్నారే తప్ప అది అందరికీ తెలుసు. కాబట్టి తెలిసి ఏదైతే ఛానల్స్లో కానీ పేపర్లో కానీ ఏవైనా ఉంటే తెలుసుకొని మాట్లాడాలిగా అని మరి తెలుగుదేశం పార్టీ చోటా నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.